టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య మదనపల్లి జిల్లా కేంద్రంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన మొదటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం. అన్నమయ్య జిల్లాలోని మండలాల ప్రజలతో పాటు ఇటీవల జిల్లాలో కలిసిన పొంగనూరు నియోజకవర్గంలోని మండలాల నుండి పెద్ద ఎత్తున కలెక్టర్కు తమ సమస్యలపై అర్జీలను అందజేసిన ప్రజలు తనకు రాజకీయంగా ఉన్న మంచి పేరును చెడగొట్టేందుకే ఈ ఆరోపణలు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు దొంబలపాటి రమేష్ ఆగ్రహం. లోకాయుక్తానందు తెచ్చిన తీర్పు ఒకటైతే పత్రికల్లో రాసింది మరొకటని మండిపాటు. అన్నమయ్య మదనపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో అత్యధికం రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి నందు మొదటిసారి కలెక్టర్ కార్యాలయం నందు ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి అర్జీదారులు కలెక్టరేట్కు చేరుకుని వినతి పత్రాలు అందజేశారు. నేను కూర్చున్నాను చూడనా. ఫోటో పంపిలేదు ద్రోణ. ఫోటో పంపిలేదు. తనకు రాజకీయంగా ఉన్న మంచి పేరును చెడగొట్టేందుకు కొందరు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు దొంబలపాటి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దొంబలపాటి రమేష్ మాట్లాడుతూ లోకాయుక్త ఇచ్చిన తీర్పు అంటూ కొందరు ఓ ప్రతిని చూపి తన వైపు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. లోకాయుక్త ఇచ్చిన తీర్పులో ఎక్కడా తన పైన కానీ తన కుటుంబ సభ్యులపైన కానీ చర్యలు తీసుకోవాలని సూచించి లేదన్నారు. తన పైన వస్తున్న భూ కబ్జా ఆరోపణలకు సంబంధించిన భూమిని హైకోర్టు నుండి సబ్ రిజిస్టర్కు ఉత్తర్వులు తెచ్చి అన్ని స్టాంప్ డ్యూటీలు కట్టి మరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందన్నారు. కొందరు ఆరోపిస్తున్నట్లు ఎక్సల్ 2C పట్టా కేవలం రైతు కూలీలకే ఇస్తారని, పెన్షన్ తీసుకునే వారికి ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నాయన్నారు. ఒకసారి మీరు మీడియా మిత్రులందరూ కూడా చదవండి. ఎక్కడన్నా కానీ దొమ్మలపాటి రమేష్ని అభిశంసిస్తూ చేసినాడు. ఆ వ్యక్తులు మోసపూరితంగా కొంతమంది అధికారుల పేర్లు చేర్చినాడు. ఆ అధికారులు కూడా ఈ పట్టా అనేది 1985 పట్టా, 84-85 పట్టా ఇది. 2021లో ఏ విధంగా అధికారులు దాన్ని ట్యాంపర్ చేయగలుగుతారు? 1984 పట్టా అయితే 2021లో అధికారుల మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు ఇచ్చేసి అధికారులను కూడా బ్లాక్మెయిల్ చేసి చేయడం జరిగింది. అయ్యా దీంట్లోనే సైనికులకు 2C పట్టా ఇచ్చినారు పండ్ల వృక్షాలు అని చెప్పి. రాష్ట్ర చరిత్రలో ఒక్క చింత చెట్లకు మాత్రమే పట్టా ఇచ్చే హక్కు రెవెన్యూ వాళ్ళు కలిగినారు. ఆ చింత చెట్లు కూడా ఎవరికి వచ్చినంటే ఎవరైతే రైతు కూలీలుగా ఉండే వాళ్ళకు మాత్రమే చింత చెట్లు ఆ ఫలసాయం తీసుకునే హక్కు మాత్రమే ఉంది. ఎవరైతే రిటైర్డ్ అయిన వ్యక్తులు, పెన్షన్ పొందే వ్యక్తులకు ఎటువంటి పరిస్థితిలో పట్టా ఇచ్చే అధికారం లేదు.
వీళ్ళకి ఏ విధంగా 2C పట్టాలు ఇచ్చినారో ఒక్కసారి ఆనాటి ఎవరైతే ఉన్నారో 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఆ వ్యక్తి ఆనాటి తహసీల్దార్ నాగార్జున రెడ్డి దగ్గర బంధువు, అతనితో కొల్లుడై వీళ్ళకి 2C పట్టాలు ఇచ్చినాడు తప్ప వీళ్ళకు 2C పట్టాలు ఇచ్చే అధికారం రెవెన్యూకు కానీ ఎవరికి కూడా సైనికులకు ఇచ్చే అర్హత లేదు. ఎందుకంటే 2C పట్టాలు అనేటివి ఒక్క చింత చెట్లకు మాత్రమే ఇవ్వచ్చు. అవి కూడా రైతు కూలీలకు మాత్రమే, 1 కిలోమీటర్లో నివసించే రైతు కూలీలకు మాత్రమే ఇవ్వచ్చు అనేది ఉంది తప్ప సైనికులకు ఎక్కడ 2C పట్టాలు. ఇతను బోగస్ పట్టాలు కలిగి ఇతరులు బ్లాక్మెయిల్ చేస్తూ నా మీద నిందారోపణలు కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో రాజకీయంగా నా ఇమేజ్ను ఉన్నతిని అతను జీర్ణించుకోలేక అతను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడతారు. ఇప్పటికి కూడా ఎప్పటికి కానీ ఎవరికి లొంగే ప్రసక్తి లేదు. వాళ్ళు కూడా ఏమి ఇచ్చినారు, హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో చూడమని చెప్పినారు. అంటే మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టులో ఉండేదాన్ని నువ్వు లోకాయుక్తకు తీసుకుపోయి మాకెవరికి నోటీసులు రాకుండా అక్కడుండే అధికారులకు కూడా నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ మీద కూడా ఈరోజు ఛార్జీ తీసుకునే విధంగా నువ్వు మోసపూరితంగా వ్యవహరించినావు. ఈ విషయం మాకెవరైనా కానీ మా పేర్లు మా ఇవి తెచ్చినప్పుడు మాకు నోటీసులు ఇచ్చి మా వాదన కూడా మా దగ్గర ఉండే ఏం రికార్డులు ఉన్నాయి అవన్నీ కూడా చూడాల్సిందిగా ఆ రోజు లేకుండా ఈ విధంగా ఆర్డర్ పొందడం ఒక అవివేకమైన చర్య. ఈరోజు కోర్టులో హైకోర్టులో ఉంది స్పష్టంగా ఇదే ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానంలో. రేపు కోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో ఆ తీర్పుకు మేము కూడా బైండ్ ఓవర్ అంటాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొలకాల చెరువు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను పోలీసులు ఆదివారం రాత్రి తంబలపల్లి కోర్టుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో నిందితుడుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు మరొక నిందితుడైన జోగి రాముడు సైతం తంబలపల్లి కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాములు విచారణ నిమిత్తం పోలీసులు 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు. ఇక కస్టడీ కాలం ముగియడంతో ఆదివారం రాత్రి పోలీసులు తంబలపల్లె జేసీజే కోర్టుకు తీసుకువచ్చారు. అనంతరం మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. మళ్లీ 2 నిందితులైన జోగి రమేష్, జోగి రామును సోమవారం మొలకాల చెరువు పోలీసులు తంబలపల్లి కోర్టుకు హాజరుపరిచి మరికొన్ని రోజుల కస్టడీకి తీసుకున్నట్లు తెలుస్తుంది. జై జగన్ జై జగన్ జై జగన్ బులెటిన్
వెల్కమ్ బ్యాక్. అతను మానవత జీవితంలో ఎలా మెలగాల, ఎలా మానవతం చాటాలా, మంచితో ఎలా ఉండాలా, 10 మందికి ఎలా సహాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఇస్తిమాలో మాట్లాడే సందర్భం ఉంటుంది. ఏ రాజకీయ కోణంలో కాదు, ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, మంత్రి వచ్చినా, సీఎం వచ్చినా, ఎవరున్నా కూడా ఇక్కడ అందరూ సమానంగానే ఉంటారు. ఇక్కడ ఏమి స్పెషల్ లైన్ ఎవరికి ఉండదు. ఇది ఎట్లా అంటే సమానత్వ మానత్వంతో ఉంటుంది, కానీ అంత తప్ప వేరేది ఏమీ లేదు. ఈ ఇస్తిమాకు మొన్న కర్నూలులో కూడా, కడపలో కూడా జరిగిన ఇస్తిమాకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహాయం అందించారు. అదేవిధంగా ఇప్పుడు రామసముద్రంలో జరుగుతున్న ఇస్తిమాకు కూడా శాసనసభ్యుడిగా నా బాధ్యత, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అవే కాకుండా పూర్తి స్థాయిగా ఇస్తిమాకు కావాల్సిన పూర్తి సౌకర్యాలు, కరెంటు, నీళ్లు ఏ అవసరం కూడా మేము పూర్తి సహకరిస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, ముస్లిం సహోదరులు ఎవరైతే రామసముద్రం మండలం బయట మదన్పల్లి నుంచి, అదేవిధంగా పొంగునూరు నుంచి, ఇట్లా శ్రీనివాస్పూర్ నుంచి, ఇట్లా ముల్బాగల్ నుంచి అందరూ ముస్లింలు వస్తారు. అందరూ ఆహ్వానితులు. కావాల్సిన మెరుగైన సౌకర్యాలు రామసముద్రం ముస్లిం కమిటీ వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇస్తిమా తబ్లీగ్ జమాత్ వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఎవరికి ఏమేమి బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతలు ఇంకా మెరుగ్గా వాళ్ళ బాధ్యతగా పనిచేస్తారు. ఇస్తిమాలో కావాల్సిన సౌకర్యాలు సౌకర్యం అంటే 5 పూట్ల వజూ చేయాలి, అవసరాలకి వాష్రూమ్ చేయాలి, తినడానికి సపరేట్ స్టాల్స్ ఉంటాయి, అక్కడే ఉండాలి. ఇక్కడ నుంచి బయట వెళ్ళేది, రాజకీయంగా మాట్లాడేది, వేరే దేశం ఏ ఇష్యూలు మాట్లాడే ఎవరికి అనుమతి ఉండదు. ఇక్కడ ఇది ఇక్కడ మానవత్వం, మంచి విలువలు, భక్తితో ఉండే విధంగా ఈ మాటలు ఇక్కడ జరుగుతాయి. దానికి ఈరోజు ప్రభుత్వం, మేము అందరం చాలా బాధ్యతగా వీళ్ళకి సహకరించి అన్ని విధాలుగా ముందుకు నడుస్తాం. 3 కిలోల బంగారం, ₹1 కోటి డబ్బుతో స్వామీజీ మనవడు తరుణ్ రెడ్డి పరారయ్యాడు. మదనపల్లి పట్నం బసునికొండకు చెందిన కేదర శివాలయం స్వామి వెంకట శాస్త్రి పెంచుకున్న కూతురు శైలజ కుమారుడు తరుణ్ రెడ్డి 3 కేజీల బంగారం, ₹1 కోటి డబ్బుతో పరారీ అయ్యాడని పీజీఆర్ఎస్లో ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే కేదర శివాలయం పూజారి వెంకట శాస్త్రి పూజలో బంగారం పెట్టి 42 రోజులు పూజించి ఇస్తామని చెప్పి సుమారు 32 మంది బాధితుల దగ్గర నుండి బంగారం తీసుకున్నాడన్నారు. కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యం బాగోలేక బెంగళూరులోని ఆసుపత్రిలో మరణించాడని, ఇదే అదునుగా స్వామీజీ మనవుడు తరుణ్ బంగారాన్ని, డబ్బుని తీసుకుని ఉడాయించాడని ఆరోపించారు. బంగారం పూజ చేసి వేసుకుంటే మంచిదని గతంలో పలుసార్లు బంగారం ఇవ్వడం జరిగిందని అన్నారు. వెంకట శాస్త్రి స్వామి మరణం తర్వాత కుటుంబీకులు బంగారం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని వాపోయారు. బాధితులు శైలజకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసిందని, బయట ఊర్లకు వెళ్లిపోయారని అన్నారు. నేడు మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఎస్పీని కలిసి న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఎస్పీని కలిసిన వారిలో రామమూర్తి, సునీతారెడ్డి, లావణ్య తదితరులున్నారు. రామమూర్తి నాయుడు అది నేను వచ్చి మదనపల్లిలోనే ఉండింది. ప్రస్తుతానికి వచ్చి మాది వచ్చి పల్లిపట్టు, తమిళనాడు నేటివ్ ప్లేస్. ఇక్కడ మేము 40 ఇయర్స్గా ఉద్యోగం చేస్తూ ఇక్కడ ఉన్నామన్నమాట. అప్పుడు వెంకటరమణ అనేసి ఆయన పేరు షార్ట్కట్లో ఉంగరాల స్వామి అంటారు. ఆయన నాకు 18 ఏళ్ళగా పరిచయం. కాబట్టి ఆయన ఏదో చేతబడులు అవి ఇవి చేస్తూ ఉంటాడు, ఏదో పూజలు పునస్కారాలు చేస్తాడనేసి ఆయనతో చాలామంది వచ్చి పోయేవాడు అనమాట. ఆ ఉద్దేశంతో మేము కూడా ఏదో సమస్య ఉండదనేసి మేము కొంత బంగారు ఇచ్చాం. 3-4 టైమ్స్ దాకా ఇచ్చామన్నమాట. అప్పుడు ఆయన ఏదో మాకు రింగులు చేసేవడం, చైన్ చేసేవడం అవన్నీ ఇచ్చాడు. ఆయన చెప్పిన సమస్య కొంచెం పరిష్కారం అయ్యింది. ఆ ఉద్దేశంతో మేమేం చేసినా మళ్ళీ తిరిగి కొంచెం అమౌంట్ ఇచ్చామన్నమాట. అమౌంట్ ఒకసారి 30,000 ఫోన్పే చేశాము, ఒక 20,000 ఒకసారి ఫోన్పే చేశాము, 15,000 ఒకసారి ఫోన్పే చేసినాం. 2 చైన్లు, గోరి పులిగోరి అనేసి ఒక డాలర్ మారుగుంటుంది, డాలర్ ఒకటి, ఒక ఉంగరము, మొత్తం చేరి 96 గ్రాములు వెయిట్. ఇవంతా కలిపి ఆయనకి ఇచ్చాం. ఆయన ఏదో ఒక చైన్ లాగా చేసేస్తాము అనే ఆలోచనతో ఆయన చెప్పాడు కాబట్టి ఇచ్చినాము. ఆయన 42 డేస్ మాకు పూజలు చేయండి, పలాని పూజ చేయండి అన్నారు. అది చేసామన్నమాట. చేసిన తర్వాత మేము అడిగాం, సార్ మాది పూజ అయిపోయింది, మాకు మీరు 42 రోజులు చేయమన్నారు కదా, ఇప్పుడు మాది పూజ అయిపోయింది, మాకు ఏదో పరిష్కారం చేయండి అంటే
ఇంకా 4 రోజులు ఓపిక పట్టు నేను చేస్తానన్నాడు. తర్వాత ఫోన్ చేసి ఆయన ఎత్తలేదు. ఆయన ఒక ఆమెను దత్తక తీసుకున్నాడు, ఆమెకు మ్యారేజ్ చేశాడు. ఆమెకి ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉన్నాడు, బెంగళూరులో సంజాన్స్లో హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఐసీలో ఉన్నాడు, మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడండి అన్నారు. నేను ఆమెకు తెలుసు కాబట్టి, ఏమ్మా ఇట్లా నాకు ఇట్లా పని చేశారు కదా, నాకు గోల్డ్ ఇవ్వాలి కదా, నేను వచ్చి ఆయనతో మాట్లాడతాను. నేను ఆయనకి చెప్పాను, నీ బంగారు ఎక్కడా పోదు స్వామి, తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ బంగారు వాళ్ళకి ఇచ్చేస్తాము, వాళ్ళ బంగారు మీ బంగారు పెట్టుకుని మేమేం ఉద్ధరించాలి, ఏం పైకి రావాలి, మీ బంగారు మాకు వద్దు అని ఆమె క్లియర్గా చెప్పడం వల్ల మేము మోసపోయాం కొంతవరకు. తర్వాత డెత్ జరిగిన రోజు కొంతమంది వచ్చారు, నేను రాలేదు, కొంతమంది లోకల్ గుండోళ్ళు వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి అడిగినారు ఆ అమ్మని, ఎవరిని ఆయన దత్త పెంచుకున్నటువంటి ఆమెని అడిగారు, ఏమ్మా ఇట్లా జరిగిందంటే బాడీని దానం అయిపోయి మీ బంగారు ఏడపోదు, నేను ఇస్తాను పోయి వచ్చినాక దానం అయిపోయినాక అంటే కొంతమంది నమ్మినారు, సైలెంట్గా ఉండిపోయారు. ఆ ఉండిపోయిన తర్వాత ఆయన దానం చేయక మునిపే ఆ ఇంట్లో ఉండి బంగారుని మొత్తాన్ని ఆమె ఎవరినైతే బిడ్డ ఉన్నాడు తరుణ్ కుమార్ అని, వాని దగ్గర మొత్తం డబ్బులు బంగారు మొత్తం తీపిచ్చి బాడీ హాస్పిటల్ నుంచి ఇంటికి రాక మునిపే ఈ బసిరికొండ కింద ఉండే గుళ్ళో ఆయన ఇంట్లో ఉన్నటువంటి బంగారు మొత్తాన్ని ఆ పిల్లోడి దగ్గర తీసి పుంగులూరులో వేరే ఒక ఇంట్లో వారం రోజులు దాచిపెట్టి అతన్ని దానం అయిపోయిన తర్వాత పుంగులూరు పోయి ఆ పిల్లోడిని ఆయన భర్త ముగ్గురు చేరి బెంగళూరు పోయి చేరిపోయినారు. బెంగళూరులో ఎక్కడ మనకు తెలియదు. ఫోన్ చేస్తే అన్నీ స్విచ్ ఆఫ్ వచ్చినాయి, అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చినాయి. తర్వాత 20 రోజుల తర్వాత ఫోన్ చేసినామంటే ఆమె అమరావతిలో ఉండేట్టుగా చూపించింది. తర్వాత అమరావతిలో ఉండి అక్కడ దొరకలేదు, మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ నేను ఫోన్ చేసి అడిగాను, ఒకసారి లిఫ్ట్ చేసింది, ఏమ్మా ఇట్లా చేసినారంటే, నన్ను కూడా నువ్వు నమ్మలేదా, నా కొడుకుని ఇంట్లో ఉంటే వాడిని ఎత్తుకుపోయి అడవిలో వదిలేసి దొంగలు మొత్తం బంగారు నగలు మొత్తం తీసుకుని వెళ్ళిపోయినారు, నా కొడుకుని అడవిలో వదిలేసినారు, మేము ఎవరికి చెప్పుకోవాలా, మీరు నన్ను అడుగుతారే అని ఇట్లాంటివంటి రాంగ్ గైడ్లైన్స్ మాకు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి మళ్ళీ ఫోన్ చేస్తే ఆమె స్విచ్ ఆఫ్లో వస్తూ ఉంది. అది విషయము మాకు. కాబట్టి మేము ఇక్కడ ఎస్పీకి అక్కడ గ్రీవెన్స్లోనూ మేము లెటర్లు ఇచ్చాము, రాయచోట్లని డిఎస్పీకి ఇచ్చినాము, మాకు తగు న్యాయం చేయాలనేసి. ఒకటే మార్గం, మేము ఇచ్చినటువంటి బంగారు కానీ డబ్బులు కానీ, ఒక డబ్బు కదా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, బంగారుకి ఎవిడెన్స్ లేదు. కాబట్టి తగు చర్య తీసుకొని మాకు న్యాయం చేస్తారనే ఆలోచనతో మీ దగ్గరికి వచ్చినా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మీ తరఫున. నాకు తెలిసినప్పటి నుంచి 30 నుంచి 32 మంది నాకు తెలిసిన వరకు, తర్వాత వాళ్ళకి తెలిసిన ఎంతమంది ఉన్నారో పూర్తిగా తెలియదు. ఇది పూర్తిగా బయట పబ్లిసిటీ అయ్యి బయట పడితే కానీ మొత్తం బాధ్యతలు వస్తారనే ఆలోచనతో మేము మీ దగ్గరికి వచ్చినాం. వస్తారు కూడా అంటే మా ఒక్కొక్కరిదే టోటలా 3 కిలోల పైన ఉంటుంది వాళ్ళే చెప్తున్నారు. అక్కడ ఉన్న 3 కేజీల పైన ఉంటుంది అంటే ఎట్లా 3 కేజీలు అంటే మేము ఇప్పుడు నాది 96 గ్రాములు, ఇట్లా ఒక్కొక్కరు మేము 36 మంది టోటల్ వేసుకుంటేనే 2 కేజీల పైన ఉంది. తర్వాత ఇంకెంతమంది ఉన్నారో మాకు తెలియదు, 30 మంది ఉన్నారో ప్లస్ ఇంకొక 30 ఉన్నారో మాకు తెలియదు. మాకు తెలిసి 32 మంది ఉన్నారు. వారం రోజుల్లో ఎస్టేట్లో వేయవలసిన వీధి దీపాలు పూర్తి చేయడం జరుగుతుందని ఎస్టేట్లోని మెయిన్ రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు ఎస్టేట్ సిద్ధం చేసి త్వరలో పనులు ప్రారంభిస్తామని ఏపీఐఐసి డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ తెలిపారు. నేడు మదనేపల్లి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ ఏపీఐఐసి అధికారులతో కలిసి మదనపల్లిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన గురించి స్థానిక పారిశ్రామికవేత్తలతో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ మొత్తం తిరిగి ప్రతి సమస్యను పరిశీలించి రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ దీపాల ఏర్పాట్ల కోసం, అలాగే నీటి వ్యవస్థ బలోపేతం కోసం స్థానికంగా ఉన్న ఐలా అడ్వైజర్ కమిటీ సభ్యులు మరియు స్థానిక పారిశ్రామికవేత్తలతో చర్చించారు. అధికారులను ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలో అన్ని పనులు పూర్తి చేసి మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లాగా తీర్చిదిద్దడమే కృషి చేస్తానని పారిశ్రామికవేత్తలకి తెలియజేశారు. అలాగే మదనపల్లిలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలలో టైలర్ కొరత ఉందని యాజమాన్యం తెలియజేయడంతో త్వరలోనే ప్రభుత్వం తరపున టైలర్ల శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడతామన్నారు. అలాగే మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కమర్షియల్ వాల్యూ పెరిగిన సందర్భంగా పారిశ్రామికవేత్తలు ఎవరైనా కమర్షియల్గా వాళ్ళ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని కన్వర్షన్ చేసుకోవాలంటే దయచేసి ఏపీఐఐసికి వినతి త్వరగా దరఖాస్తు చేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి అధికారులు, స్థానిక పారిశ్రామికవేత్తలు మరియు జనసేన పార్టీ నాయకులు సందీప్ రెడ్డి, రమణారెడ్డి, చిరంజీవి, రేవంత్, భారతి తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సరైన అవగాహన లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడడం దురదృష్టకరమని రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్ ఘాటుగా విమర్శించారు. నేడు మదనేపల్లి పట్ట సమీపంలోని రాజంపేట పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మదనేపల్లికు చెందిన వైసీపీ నాయకులు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, ముఖ్యంగా నిసార్ అహ్మద్కు ప్రాజెక్టులపై కనీస అవగాహన కూడా లేదని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల దుస్థితికి నాటి వైసీపీ ప్రభుత్వం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రజలు తిరస్కరించినప్పటికీ ఇంకా బుద్ధి రాలేదా అంటూ మండిపడ్డారు. మీ నీచమైన పాలన ఫలితంగానే వైసీపీ పార్టీ నేడు 11 సీట్లకై పరిమితమైందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడుపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యంగా అందిస్తున్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేశారు. హంద్రీనివా ప్రాజెక్టులకు నీరు అందించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదేనని కొనియాడారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మాటల మీద వాస్తవంగా అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పరిపాలనకి టోటల్గా నిర్లక్ష్యం చేసి ప్రాజెక్టులు కాదు అభివృద్ధిని అంతా టోటల్గా ధ్వంసం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పార్టీ ఉనికిని కాపాడుకోవాలని లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి అసత్య ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఈ ప్రాజెక్టుల గురించి అదేవిధంగా మీరు చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం మీరు మాటలకి పొంతన లేకుండా ఉంది. ఎందుకంటే గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు లేకుంటే కూడా డ్రిప్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ కేవలం మీ సొంత ప్రయోజనాల కోసం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు వేల కోట్లలో మీరు మీ అనుచరులకు మీకు పని జరగదని కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మీరు కాదా? ఆ రోజు కేంద్రంలో ఉన్న జలవనరుల శక్తి కానీ అదేవిధంగా కేంద్రం నుంచి అనుమతులు రాకుంటే కూడా ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఆ రోజు మీకు ఇప్పుడు మొత్తంగా చూడండి టోటల్గా ఆధారాలతో పాటు మొత్తం ఉన్నాయి. అనుమతి లేకుండా ప్రాజెక్టులో కేంద్రం ఆదేశించినారని చెప్పి స్టార్ట్ చేసి 2020 జూన్ 30 తేదీ మీరు స్టార్ట్ చేసినారు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నిర్మాణాన్ని ఆపాలని ఎస్జిటి ఆ రోజు ఆదేశం ఇచ్చింది. అయినా దాన్ని లెక్క చేయకుండా మీరు మీ సొంత ప్రయోజనాల కోసం కేవలం మీరు మీ ప్రయోజనాల కోసం ఈ రాయలసీమలో మీ ప్రాజెక్టులకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఊరికే మీరు చేయడం అన్యాయమైన మాటలు. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏమో మాట్లాడితే రేవంత్ రెడ్డి మీద మీరు మాట్లాడుకోవాలా, వాళ్ళేందో వాళ్ళ పార్టీ విషయం అది. రాయలసీమలో కానీ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీనే. మీరు ఈ విధంగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా పాలన నిర్లక్ష్యం వదిలేసి కనీసం హంద్రీనివా నైలో 738 కిలోమీటర్లో హంద్రీనివా కాలువ ఎట్ట సస్యశ్యామలంగా ఆవడుందో అనేది హంద్రీనివా కాలువ చూస్తే మీకు తెలుస్తుంది. ఈరోజు ప్రజలకు సుపరిపాలన అందిస్తూ అదే మా ఆర్టీసీ దీనికి కూడా స్త్రీ శక్తి పథకం అని చెప్పి ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈరోజు ఎక్కడికైనా ధైర్యంగా ఆధార్ కార్డు తీసుకునేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికైనా తిరిగే సౌలభ్యము అమ్మ తల్లికి వందనం అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు పెన్షన్లు అయితేనేమి 31వ తేదీ సెలవు దినం అని ముందుగానే పెన్షన్లకి వృద్ధులకి అందరికి కూడా పెన్షన్లు ఇస్తూ వాడిని టయానికి నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని నింపుతున్న ఏకైక విజనరీ లీడరు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వైసీపీ నాయకులు మదనపల్లి వైసీపీ నాయకులు కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం చిల్లరగా మాటలు మాట్లాడేది మీ హుందాతనానికి మీ దీనికి చాలా దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్లుగా ఈరోజు ప్రజలకు కూడా తెలుసు ఆ విషయాన్ని. మీరు గతంలో ఏం చేసినారని ఒక విషయం మాట్లాడుకుంటా అంటే మదనపల్లి జిల్లా గురించి కూడా ఆ రోజు మీరు జిల్లా గురించి మాట్లాడలేని ఒక నిర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. మీరు మదనపల్లి ఆత్మ గౌరవాన్ని ఆ రోజు మీరు తాకట్టు పెట్టి పదవిలో అనిపించి ప్రజల చిరకాల కోరికని కాలరాసిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఇది మదనపల్లి వైసీపీ నాయకులు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మదనపల్లి డెవలప్మెంట్ కుటుంబ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. ఎక్కడ కూడా రోడ్ల డెవలప్మెంట్లకు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకి కట్టుబడి ఉంది. స్థానిక మదనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు షాజాన్ బాషా గారు కూడా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ అందరినీ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ఆయన కూడా
ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజలు మదనపల్లి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కుటుంబ ప్రభుత్వం. గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ కట్టుబడింది. ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే ఇంతమంది గౌరవనీయులు మా జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు కావచ్చు, రఫియానా చెప్పినట్టు కూడా కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రతి ఒక్క రంగంలో కూడా మీదని చెప్పుకోవడానికి నిజంగా మీరు సిగ్గుపడాలి. మీరు ఎక్కడో స్టేట్లో ఎక్కడో మీరు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఆంధ్రాలో జరిగినట్లుగా మీరు ఒక కల్పిత కథను ఒకరు క్రియేట్ చేసుకొని వాస్తవ పరిస్థితులు మీరు జనాలకు తెలియకుండా ఈరోజు ప్రజలు మెబ్బపెట్టడం మీరు చేస్తున్న నీచమైన రాజకీయాలకి ప్రజలే ముగింపు పలికే రోజు మరలా ఇంకోసారి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఉన్న ఉనికిని కూడా కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఉందంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ బాబు గారు వాళ్ళ కృషి, వాళ్ళ కష్టం ఫలితంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా నిలబడేనని నేను తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టం ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళాలని, ప్రజలంతా సుఖ సంతోషాలుగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమపథకాలు అందాలని ఆలోచిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మెదడు దెబ్బతిని ఏదో ఒకటి మాట్లాడి ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీ కార్యకర్తలు, ఎక్స్ ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏదో ఒక విధంగా మేము ప్రజలకు వెళ్ళాలి అని అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఏదో చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ పని చేయకుండా ఉండారని చెప్పుకుంటూ వెళ్ళడం చాలా సిగ్గుచేటు. ఈరోజు పరిశ్రమలు చూస్తే నెంబర్ 1గా పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. అంతేకాకుండా నిన్న నెల్లూరులో అబ్దుల్ కలాం గారి పేరు పైన యూనివర్సిటీ పాఠశాల పెట్టడము చాలా గమనీయము. ఎందుకంటే ముస్లింల పైన, మైనార్టీల పైన, ఎస్సీ ఎస్టీ బీసీల పైన ప్రేమ అంటూ ఉంటే ఒక తెలుగుదేశం పార్టీకి, ఒక నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. మిట్టమరి వాండ్లపల్లి దళిత వాడకు దారి చూపించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నేడు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు మాల మహానాడు నాయకులు వినతి పత్రం అందజేశారు. మిట్టమరి వాండ్లపల్లి దళిత వాడకు దారి ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం మిట్టమరి వాండ్లపల్లి దళితులతో కలిసి మాల మహానాడు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ మిట్టమరి వాండ్లపల్లి దళితులకు 1974 సంవత్సరంలో ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శన్ తెలిపారు. సదరు గ్రామానికి చెందిన 5 కుటుంబాల రెడ్డి కులస్తులకు చెందిన వారు ప్రభుత్వం కల్పించిన దారిలో దళితులను రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన తెలిపారు. దళితవాడ నుండి పశువులు మేత కోసం పోవడానికి, పండుగలకు నిత్యావసరాలు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఈ దారి విషయంగా తహసీల్దార్ దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించి దళితవాడకు రోడ్డు కల్పించానని యమల సుదర్శనం కలెక్టర్కు వినిపించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యమల చంద్రయ్య, గుండా మనోహర్, మల్లేల మోహన్, హరినారాయణ అప్పయ్య, కృష్ణమూరి, గంగాధర్, శంకర్, గౌతమి, శ్రీరాములు, మిట్టమరి వాండ్లపల్లి దళితుల తదితరులు పాల్గొన్నారు. ఈ మదనపల్లి మండలం మిట్టామరిపల్లిలో ఉన్నటువంటి దళితులు 25 కుటుంబాలు ఉంటున్నారు. కోళ్లవైలు పంచాయతీ అది అడ్జాయినింగ్ టు టౌన్. ఇంత దగ్గరున్న ఆ పంచాయతీలో 25 కుటుంబాలు మాలలు ఉంటే 3-4 కుటుంబాలు రెడ్లు మాత్రమే ఉన్నారు. గతం నుంచి కూడా చాలా ఏళ్ళ నుంచి కూడా అక్కడ దారి ఉంది. ఆ దారిలో పోతూ ఉన్నారు. అయితే ప్లాన్లో ఉన్న దారిని వాళ్ళు దున్నేసి ఆ దారిలో పోతూ ఉంటే ఆడవాళ్ళు పోతే బండబూతులు తిట్టడం, నిద్రలేస్తే మీ మొగాలు చూడండి, మాలోళ్ళ మొగాము, ఈ మాలోళ్ళ మదాన్నర ఇండ్ల ముందర రావాలా, మాట్లాడు మళ్ళీ నువ్వు మాట్లాడదు, కాబట్టి ఇట్లా అనేక దుర్భాష ఆడుతూ కులం పేరు తిడుతూ దాదాపు 7 ఏళ్ల నుంచి ఇక్కడ మా వాళ్ళు అనేక సార్లు ఆ ఎంఆర్ఓలు మారినారు, 3 అందరికీ ఇచ్చారు. ఎవరు ఇంతవరకు పట్టించుకోవాలా. వాళ్ళు పోవడము, ఆ రెడ్డి తెలుగుదేశం లీడర్నో, కాంగ్రెస్ లీడర్నో, లేకపోతే వైసీపీ లీడర్ పిలుచుకోవడము, ఎంఆర్ఓకి సరి చెప్పడము ఇట్లా చేస్తున్నారు. ఒకటే మేము కోరుతున్నాం, ఇవాళ సర్వే చేస్తే సర్వేలో ఏదైతే రూట్ ఉందో ప్లాన్లో ఆ రూట్ను ఖచ్చితంగా మాకు సర్వే చేసి రోడ్డు వేసి ఇచ్చేయాలి. ఇవాళ పంచాయతీ కూడా నిధులు బోర్డులను ఉన్నాయి, పక్కదారి బట్టి ఆ నిధులతో రోడ్డు వేయాలా. ప్లాన్లో ఉన్న రోడ్లు మా వాళ్ళకి ఇవాళ చూడండి, చిన్నపిల్లలు ఎత్తుకొని వీళ్ళు బయట ఊర్లోకి రావాలంటే, బాగలేని రావాలంటే కూడా
చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ ఇళ్ల ముందర పాని ఇవ్వడం లేదు. కాబట్టి మేము ఒకటే కోరేది, ప్రభుత్వం వారు ఏం చేస్తారో మాకు తెలియదు. వెంటనే 24 గంటల్లో పోయి సర్వే చేపించేసి రోడ్డును హ్యాండ్ ఓవర్ చేయాల. నిన్న కూడా సర్వేర్ పోతే వాళ్ళు కొలనిచ్చిన రెడ్లు ఈ దారిని వస్తే మేము రానేమో, మిమ్మల్ని మేము కొడతాము తిడతామని చెప్పి బెదిరిస్తున్నారు. ఒకవేళ నిర్లక్ష్యం చేసి అడ్డుకుంటే వాళ్ళపైన ప్రభుత్వం SC/ST యాక్ట్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని నేను హెచ్చరిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఎంఆర్ఓ గారు ఇమీడియట్గా చర్య తీసుకోవాలా, తన సిబ్బందిని పంపించేసి సచివాలయ సిబ్బందిని ఆ రోడ్డు సర్వే చేయించేసి ఇమీడియట్గా ఇవ్వాలా. లేకపోతే 25 కుటుంబాలు కూడా ఇక్కడే కార్యాలయం ముందు మేము దాదాపు ఎన్ని రోజులు మాకు రోడ్డు చూపిస్తారో అన్ని రోజులు ఇక్కడే కూర్చొని ఇక్కడ వాళ్ళతో పాటు మాల మహానాడు కూడా వాళ్ళతో పాటు మేము ఇక్కడ ధర్నా చేస్తాం. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు మాపై దయపెట్టి వెంటనే రోడ్డు చూపించాలని మేము కోరుతున్నాం. జై భీమ్, జై మాల. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి గత సంవత్సర కాలంలో మా దళితులు పడుతున్న వేదనలు, మా దళితులు పడుతున్న బాధలను తెలియజేయడానికి మాల మహానాడు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇచ్చేసినాము. మదనపల్లి మండలం సమీపంలోని కోలబైలు పంచాయతీ మిట్టా మర్రివారిపల్లిలో 1974 సంవత్సరంలో అప్పటి ఉన్న ప్రభుత్వం ఇందిరాగాంధీ పీరియడ్లో దళితులకు పట్టాలు ఇచ్చారు. ఆ రోజుల్లో కూడా ప్రైవేటు భూములను కొని పేదలపై దయతో పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు కూడా నిర్మించారు. అయితే అదే గ్రామంలో 25 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి. మాలపల్లి 5 మంది రెడ్లు ఉన్నారు. ఆ రెడ్లు ఇంటి ముందర పోవాలని ప్రభుత్వ రోడ్లో పోతున్నా కూడా మీ మాల ఉండలు మొగాలు చూడాలా, మీ మాలోళ్ళు మా ఇంటి ముందర నడుస్తా అంటే మేము చూడేట్లుందమ్మా. మేము సిగ్గులేని వాళ్ళమని మానసికంగా శారీరకంగా కులదూషణలు చేస్తున్నా కూడా ఈ విషయాన్ని ఒక్క సంవత్సర కాలంగా కూడా మేము అధికారుల దృష్టికి చూపిస్తున్నా, వాళ్ళ బాధను కూడా తెలియజేస్తున్నా కూడా ఏ అధికారి పట్టించుకోవడం లేదు. ఆ సమస్యను మాలపల్లికి వచ్చిన విలేజ్ మ్యాప్ ప్రకారం ఉన్న రోడ్డు పూర్తిగా మాకు చూపించిన పక్షంలో మాల మహానాడు ఆధ్వర్యంలో వీధి పోరాటాలకు సిద్ధమని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. మాది కోలబైల్ గ్రామము, మిట్టమరి వాండ్లపల్లి. మా ఊర్లో రోడ్డు సమస్య చాలా ఏళ్ళ నుంచి ఉంది. కాకపోతే అట్లా పోతే రెడ్డిస్ వాళ్ళు తిడతారు, మీరు ఇళ్ళ వాళ్ళు తిడతారు, మీరు మాకు సపోర్ట్ చేయరు, మీ మగవాళ్ళని మీరు ఎందుకు దండించుకోలేరు, మీరు మగవాళ్ళని ఎందుకు పంపిస్తున్నారు రోడ్డు పరిష్కారాలకి అంటారు. ఏదేదో పాత గొడవలని ముందర కేసుకుంటున్నారు సార్ వాళ్ళు. మాకంటూ రోడ్డు కావాలా, లేకపోతే మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే ధర్నా చేస్తాము. మాకు ఈ కాలనీ వేరే చోట అయినా ఇవ్వండి, లేకపోతే ఆ రోడ్డు అన్నా పరిష్కరించండి సార్. మాకు రోడ్డు అంటూ కావాలి. మాది మిట్టమరి వాండ్లపల్లి కోలబైల్ పంచాయతీ. మా గ్రామంలో మా పల్లెలో ఈరోజు సమస్య వచ్చింది. ఏమిటంటే మాకంటూ ఒక రోడ్డు లేదు. మా బయట ఎవరైనా చనిపోయినా ఊర్లోకి తీసుకురావాలన్నా బయట నుంచే తీసుకెళ్ళాలన్నా కూడా బయట నుంచే తీసుకెళ్ళాలా. ఎరువులు తోలుకోవాలా, టమోటా చెట్లకి సేద్యాలు చేసుకోవాలా, ఇంకా గడ్డిగానే వేసుకొచ్చుకోవాలంటే తిరుక్కొని రావాల్సి వస్తుంది. మాకంటూ ఒక రోడ్డు కేటాయించినారు కదా, ఆ రోడ్డు మాకు ఇవ్వాల్సిందిగా మేము అధికారులని కోరుచున్నాము. స్కెచ్లో రోడ్డు ఖచ్చితంగా మాకు ఉంది కాబట్టి మేము ఆ రోడ్డును కోరుకుంటున్నాము. మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అన్నమయ్య మదనపల్లి జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున అర్జీదారులు కలెక్టర్కు వివిధ సమస్యలపై అర్జీలను అందజేశారు. జిల్లా కేంద్రం మదనపల్లికు మారిన నేపథ్యంలో నిర్వహించిన మొదటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కావడంతో కొంత విశిష్టత చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలోకి పొంగనూరు నియోజకవర్గం కలవడంతో ఆ ప్రాంతం నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున కలెక్టర్కు అర్జీలు అందజేశారు. జగన్ సార్ గవర్నమెంట్ లో ఆన్లైన్ లోంచి తీసేసినారు. ఇప్పుడు దానికోసం మేము అడుగుతాను, చంద్రబాబు నాయుడు సార్ ఏం చెప్పారు, మా ప్రభుత్వం వచ్చి మేము ఓటేసిందే అందుకు ముందు నుంచి మేము చేస్తామని చెప్పింటేనే మేము ప్రతి ఒక్కరు ఓటు అట్లే అనుకుంటారు. మేమే ఇన్నిసార్లు తిరుగుతాను, ముసలోళ్ళు ముత్తుకోళ్ళు ఎట్లా తిరుగుతారంటే భూమి ఆన్లైన్ లోంచి తీసేసినారు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి అది ఆన్లైన్ చేయమంటే చేయలేదు. చెప్పండి, ఆ విషయం చెప్పండి. రాయచూట్ నుంచి వచ్చాము. అక్కడ లోకల్ మినిస్టర్ వాళ్ళు ఏం మాట్లాడలేదమ్మా మీరు ఎప్పుడు? మాట్లాడినాము, చాలా సార్లు మాట్లాడి అక్కడ కలెక్టర్ దగ్గర ఒకసారి చెప్పండి వాళ్ళు చేస్తారులేండి అని చెప్పారు. అది మేము రీసెంట్ తమ్ముళ్ళకో అన్నగారికో చేసి వచ్చింది మాకు కష్టమయ్యి మేము చాలా బాధలు పడుతున్నాం. మాది సోమల మండలము.
ఫ్రీగోల్లో పెట్టేశారు మా భూములు సెటిల్మెంట్. ఇప్పుడు మా తమ్ముళ్ళకు రాసి ఉందంటే మాకు ఇబ్బందిగా ఉంది. ఎన్ని సార్లు ఏం చేసినా మాకు జరగలేదు సార్. అందువల్ల న్యాయం చేస్తారని ఇక్కడ వచ్చినాము. మాకు ఆర్ఎస్ఆర్ నుంచి వారసత్వంగా వచ్చిన భూములు ఉన్నాయి లక్రెడ్డిపల్లి గ్రామ పరిధిలో. కానీ కొంతమంది ఫేక్ పాస్బుక్లు 4G పాస్బుక్లు తయారు చేసుకొని మా భూమిని కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం అనేక మార్లు జిల్లా కలెక్టర్ గారికి, కేఈ కృష్ణమూర్తి గారు 2014 సంవత్సరము, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ కార్యాలయం నుంచి కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ సమస్య పైన. కానీ ఇంతవరకు పరిష్కరించకపోగా మీకు ఏమి లేదు మీరు కోర్టుకు వెళ్ళిపోండి అని చెప్తున్నారే కానీ ఫేక్ పాస్బుక్లు ఉన్నాయని ప్రూఫ్ ప్రకారంగా అంటే 2005 సంవత్సరంలో ఒక లేడీస్ అంటే 2005 సంవత్సరం 35/2005 సంవత్సరంలో సరోజమ్మ అనే విఆర్ఓ గారు రిటైర్డ్ అయి ఉన్నారు. ఆ సమయాన కాకుండా 2008-9 సంవత్సరంలో ఆయన సంతకాలు పెట్టించుకొని 4G చేసి మా పాస్బుక్లు ఏమాత్రమే ఎంటర్ కాకుండా వాళ్ళు ఎంటర్ అయినా మేమేం చేయలేము మీరు కోర్టు పోండి అని అంటున్నారు. కానీ అది అదే విధంగానే ఆన్లైన్ కూడా అదే చేసి ఆ విధంగా చేసి నన్ను ఇబ్బంది పెడతా ఉంటారు. వికలాంగుడని కనీస మానవత్వం కూడా లేకుండా ఈ విధంగా అధికారులు కానీ కబ్జా చేసిన వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. కాబట్టి దయవంచి నా సమస్యను నా హక్కు మేరకు నాకు ఆన్లైన్ చేయవలసిందిగా కోరుతూ, అదేవిధంగా కొంతమంది నరికేస్తాం పొడిచేస్తామని చెప్పని కూడా భయభ్రాంతులు చేస్తూ ఉంటారు ఆ భూమి దగ్గరికి వచ్చినట్లయితే. కాబట్టి నాకు రక్షణ ఇస్తూ నాకు కుటుంబానికి కూడా రక్షణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అన్నమయ్య జిల్లా నుండి ఇప్పుడు మామూలుగా తాలూకా సమ్మేపల్లి మండలం గాండ్లపల్లి విలేజ్ గాండ్లపల్లి. ఎందుకు వచ్చారు? సంవత్సరం మామూలుగా వచ్చేసి 8 ఏళ్ళు పాప అయింది. ఈ పాపకు మామూలు ఇప్పుడు 4 ఏళ్ళు పింఛన్ వస్తుంది. 6,000 10,000 జీవనం వచ్చారు. అంటే 15,000 రూపాయలు పెన్షన్కి అర్హురాల అమ్మాయి కాబట్టి అది మంజూరు చేయండి అని చెప్పారు కదా. మీరేం చేస్తా ఉంటారు? వ్యవసాయం. మీ పేరు? మీకు ఆ అమ్మాయి ఏం కావాలి పాప? ఏమో కూతురు అమ్మ కూతురే, ఇద్దరు కూతురు. నీ కూతురు? చిన్న బిడ్డ కూతురు, పెద్ద బిడ్డ కూతురే. మీ కూతురికి బెడ్డడం కాబట్టి 15,000. ఇద్దరు కూతుర్లేనా? ఇద్దరు కూతురులే. అమ్మాయి చేస్తా ఉంటారు వ్యవసాయం. పింఛన్ పెంచి ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుండి వస్తాను మామూలు పింఛన్? వస్తుంది ఇప్పుడు మామూలుగా 4 ఏళ్ళు వస్తుంది. 6,000 పుట్టినప్పటి నుండి ఇట్లా ఉందా? 3,000 వస్తానండి. 6,000 ఇచ్చారు. అంటే పాప పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉందినా? పాప పుట్టిన పాప పేరు ఏం పేరునా? భార్గవి. పాప ఎవరైతే కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్లో ఉంటారో వారిని ఈయన ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా వాళ్ళని ఒరిజినల్ పోస్టింగ్ ఉన్న వాళ్ళని ఎత్తేసి ఆయనకు కావాల్సిన సెక్రటరీలని వాళ్ళని ఆయనకి ఇష్టం వచ్చిన పంచాయతీలో డిప్యుటేషన్ కింద నియమించుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కానీ ఎక్కడ కూడా డిప్యుటేషన్ వేయకూడదని చెప్పి ఖచ్చితంగా నిబంధన అయితే ఉంది. మరి ఆ నిబంధనల్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ఆ నిబంధనల్ని ఏమాత్రం పాటించకుండా ఆయనకు నచ్చిన సెక్రటరీలని, ఆయనకు అనుకూలంగా ఉన్న సెక్రటరీలని, ఆయనకి ఎక్కడైతే రెవెన్యూ బాగా వసూళ్లు చేస్తారో, అవి ఎక్కడ వసూళ్లు బాగా వస్తాయో ఆ పంచాయతీల్లో నియమించుకుంటూ వాళ్ళ దగ్గర వసూళ్లు చేస్తూ పంచాయతీ సెక్రటరీకి కలెక్టర్ గారు ఇచ్చిన ఒరిజినల్ పోస్టింగ్ సెక్రటరీలు ఉన్నా కూడా వాళ్ళని అక్కడి నుండి ఆ పంచాయతీల నుండి తప్పించి ఈయనకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళని అక్కడ నియమించడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 4 పంచాయతీలు ఇన్ఛార్జ్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే 4 పంచాయతీలు ఇన్ఛార్జ్ ఇవ్వడానికి అక్కడ ఎవరు కూడా పంచాయతీ సెక్రటరీలు మిగతా వాళ్ళు లేరా? ఒకవేళ ఉన్నా కూడా మీకు వాళ్ళు అనుకూలంగా పనిచేయరని చెప్పి మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటున్నారా? దీనివల్ల 4-5 పంచాయతీలకు ఒక సెక్రటరీని ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల ఆ సెక్రటరీ ఏదో పంచాయతీలో ఉంటారు. మిగతా పంచాయతీలో అంతా కూడా ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్నా, ఏదైనా ప్రజలకు అత్యవసరమైనవి ఏవైనా కావాలన్నా కూడా వాళ్ళకి దొరికే పరిస్థితి ఈరోజు లేదు. అంటే మళ్ళా పంచాయతీ సెక్రటరీ వచ్చేంత వరకు వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ వాళ్ళు కాసుకొని ఉండాలి. అది కూడా ఆ పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేస్తే నేను ఈరోజు ఆ పంచాయతీలో లేను, ఇన్ఛార్జ్గా ఇంకో పంచాయతీలో ఉన్నానని చెప్పి ఆయన కాలయాపన చేయడమే జరుగుతుందే కానీ ప్రజలకు మాత్రం అత్యవసరంగా కావాల్సిన సర్టిఫికేట్లు కానీ అత్యవసరంగా కావాల్సిన సేవలు ఏమన్నా అందించడం అంటే వాటి గురించి పట్టించుకునే నాదుడే లేకుండా పోయినారు. దీని గురించి ఎన్నోసార్లు డిపిఓ గారికి, కలెక్టర్ గారికి,
అలాగే ఉన్నత స్థాయి అధికారులందరికీ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆయనకున్న రాజకీయ పలుపడం వల్ల తెలియదు, లేకపోతే మాకెందుకు అనుకోనో తెలియదు, కానీ అధికారులు ఎవరు కూడా ఆ ఎంపీడీఓ గారి పైన చర్యలు తీసుకోవడం లేదు. కావున ఆయన అధికార బలాన్ని ఉపయోగించుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఏవైతే పంచాయతీ సెక్రటరీల బదిలీలు ఉన్నాయో, పోస్టింగ్లు ఉన్నాయో వాటిల్లో కూడా అక్రమాలకు పాల్పడుతూ చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా వాటి వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలే కాకుండా ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా వాళ్ళకి అందించాల్సిన సేవలు కూడా రాకుండా అయిపోతున్నాయి. కాబట్టి వెంటనే ఏదైతే ఈ చర్యలకు పాల్పడుతున్న ఎంపీడీఓ గారిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అన్నమయ్య మదనపల్లి జిల్లా కేంద్రంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన మొదటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం. అన్నమయ్య జిల్లాలోని మండలాల ప్రజలతో పాటు ఇటీవల జిల్లాలో కలిసిన పొంగనూరు నియోజకవర్గంలోని మండలాల నుండి పెద్ద ఎత్తున కలెక్టర్కు తమ సమస్యలపై అర్జీలను అందజేసిన ప్రజలు. తనకు రాజకీయంగా ఉన్న మంచి పేరును చెడగొట్టేందుకే ఈ ఆరోపణలు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు దొంబలపాటి రమేష్ ఆగ్రహం. లోకాయుక్తానందు తెచ్చిన తీర్పు ఒకటైతే పత్రికల్లో రాసింది మరొకటని మండిపాటు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.